కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరుపేట బైపాస్లో ఈ నెల 4వ తేదీన ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 బీటెక్ విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదం జరగడానికి చిక్కుముడైతే వీడింది. ఈ నెల 4వ తేదీన పల్నాడు జిల్లా చిలకలూరుపేట సమీపంలోని హైవేపై కంటైనర్ను ఢీకొని 5 విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఓ ఏఎస్ఐ కుమారుడు అతని ముఠా సభ్యులేనని పోలీసులు తేల్చారు. డబ్బులు వసూలు కోసం రోడ్డుపై కంటైనర్ను ఆపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. ఈ నెల 4వ తేదీన 5 విద్యార్థులు గుంటూరు నుంచి వినుకొండలో అయ్యప్ప స్వామి భజనకు బయలుదేరారు. విద్యార్థుల్లో 4 కూడా అయ్యప్ప స్వామి మాల ధరించి ఉన్నారు. ఈ క్రమంలో వారు వెళుతున్న కారు చిలకలూరుపేట సమీపంలోని ఓ కంటైనర్ను ఢీకొనడంతో అందరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం ఒక సంచలనం కలిగించింది. 5 కుటుంబాల్లో కూడా తీరని శోకాన్ని, విషాదాన్ని కలిగించింది. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు జరపక షాకింగ్ విషయాలు వెలుగులో చూశాయి. ఈ క్రమంలో ఓ సీసీ కెమెరా వీడియోను పోలీసులకు చిక్కింది. అందులో ఓ కారు సడన్గా ముందుకు వచ్చి కంటైనర్ను ఆపింది. ఈ క్రమంలో విద్యార్థులు, కారు, ఆ కంటైనర్ను ఆ ఏఎస్ఐ కుమారుడు, అతని గ్యాంగ్ ఆపినట్లు పోలీసుల విచారణలో తేలింది. కారులో నుండి దిగి కంటైనర్ను ఆపాలని ఆ ఏఎస్ఐ కుమారుడు సైగ చేశాడు. హైవేపై ఒక్కసారిగా కంటైనర్ను ఆపడం వల్లే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే నిందితుడు నర్సరావుపేటలోని డిఎస్పీ ఆఫీసులో పనిచేసే ఓ ఏఎస్ఐ కుమారుడిగా పోలీసు అధికారులు నిర్ధారించుకున్నట్లు తెలుస్తుంది. 2 ఏళ్ల కిందట కూడా నర్సరావుపేటలో తక్కువ ధరకే బంగారం అంటూ 40 లక్షలతో ఆ ఏఎస్ఐ కుమారుడు ఉడాయించినట్లు ప్రచారం జరిగింది. సపరేట్గా ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని జిల్లాలో పలు దందాలు ఆ గ్యాంగ్ పాల్పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఏఎస్ఐ కుమారుడు, అతని గ్యాంగు పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.